సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో జనవరి 11వ తారీఖు శనివారం. ఈరోజు తిథి ద్వాదశి ఉదయం 8:22 వరకు ఉంటుంది. మరి 8:22 తదనంతరం శని త్రయోదశిగా మనం పేర్కోవటం అనేది ఉంటుంది. కనుక శనికి సంబంధించిన ఎవరైనా సరే పూజలు, అభిషేకాలు ఇలాంటివి ఏమైనా చేయాలి అనుకుంటే కనుక ఉదయం 8:22 దాటిన తర్వాత నుంచి శని త్రయోదశి అవుతుంది. కనుక అప్పటి నుంచి మీకు మరింత లాభము లేదా విశేష ఫలం దక్కటం అనేది అయితే ఉంటుంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ రోహిణీ నక్షత్రం మధ్యాహ్నం 12:29 వరకు ఉంటుంది. తదనంతరం మొగశిర నక్షత్రం అనేది కూడా ఉంటుంది. ఇక ఇదే రోజు శని త్రయోదశితో పాటుగా రోహిణీ వ్రతమని, ప్రదోష వ్రతమని కూడా ఆచరించడం అనేది జరుగుతుంది. ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఆర్థిక వ్యవహారాల్లో ఏవైనా సరే కొంత తడబాటు, ధన వ్యయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సాధ్యమైనంత వరకు కూడా కొత్త పెట్టుబడులకి ఈరోజు కొంత దూరంగా ఉండటం అనేది అవసరం. చేసే వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలకి భంగం కలగకుండా బాగానే మీరు పనిచేసుకుంటూ వెళ్ళిపోవటం అనేది అయితే ఉంటుంది. కానీ కంటికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొద్దిగా అశ్రద్ధ చేయవద్దు. ఏదైనా సరే కంటికి సంబంధించిన విషయాల్లో ఈరోజు కొంత చికాకులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అశ్విని నక్షత్రం వారికి ఈరోజు ఎక్కువగా మరి తారాబలం ఉంటుంది. ఇక కృత్తిక నక్షత్రం వారికి కూడా ఈరోజు ఎక్కువ తారాబలం ఉంటుంది. భరణి నక్షత్రం వారికి మాత్రం ఈరోజు విపత్తార కనుక మరి మధ్యాహ్నం 12:30 దాటిన తర్వాత నుంచే వారికి ఎక్కువగా ఉపయుక్తంగా ఉంటుంది. ఈరోజు మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానసికంగా కొంత ఏదో రకమైన వ్యాకులత ఉండటం అనేది అయితే ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ కూడా మిగతా అన్ని విషయాల్లో కూడా మీదైన శైలిలో ముందుకెళ్ళిపోవటం, తర్వాత వచ్చేప్పటికి తెలివితేటలతో ముడిపడి ఉండి మనం ఏదైనా సరే వ్యవహారం నడపాలి అనుకుంటే కనుక ఆ తెలివితేటలు ప్రస్తుతంగా మనకి ఎక్కువగానే కనపడటం అనేది మన యొక్క సమస్యలు పరిష్కరించుకోగలగటానికి కూడా అవి దోహదం చేసేలాగా ఉండటం అనేది అయితే ఉంటుంది. దూర ప్రయాణాలకి చేయాల్సిన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి సజావుగా సాగలేకపోవచ్చు, ఏదో రకంగా వాయిదా పడవచ్చు. ఇతరత్ర అన్ని విధాల ఆనందకరమైన, సంతృప్తికరమైన ఫలితాలు చోటు చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. కుటుంబ బంధుమిత్రాదులతో ఆనందంగా గడపగలుగుతారు. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు కూడా అధికంగా ధన వ్యయం అనేది కనిపిస్తుంది. చిన్నవో మరి పెద్దవో ఏవైనా సరే అనుకోని ప్రయాణాలు అవసరం పడవచ్చు. ఒక ముఖ్యమైన వార్త మిమ్మల్ని బాధ పెట్టచ్చు. ఇక బంధుమిత్రాదులతో ఈరోజు సాధ్యమైనంత వరకు సమన్వయంగా వెళ్ళటం అనేది మంచిది. సంతానపరంగా కూడా చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు అయితే లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు అన్ని విధాల ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే ఉంటుంది. బంధుమిత్రాదులతో ఉల్లాసంగా గడపగలుగుతారు. కడుపులో ఏదైనా సరే కొంతవరకు ఆందోళన ఉన్నప్పటికీ కూడా మీరు ఆ ఆందోళన పక్కన పెట్టి మీదైన శైలిలో కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళగలగటం అనేది అయితే కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినిమా రంగంలో ఉన్నవారికి చాలా చక్కటి మంచి అవకాశాలు లభించడం అనేది ఉంటుంది. అలాగే వైద్య వృత్తిలో ఉన్న వారికి కూడా చాలా చక్కటి ప్రయోజనాత్మకంగా ఈరోజు అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఎలాంటి మానసిక ఆందోళన ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని జయించి ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. విదేశీ ప్రయాణాలు లాభపడతారు. తర్వాత ఇప్పటికే విదేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఏదైనా సరే కొత్తగా ఉద్యోగాల కోసం వాటి కోసం ఎదురు చూస్తున్నట్టయితే కనుక వారి మనోరథాలు ఫలింపజేయటం అనేది కూడా ఈ రోజుకి ఉంటుంది. ఈరోజు మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం
మంచి ఫలితాలు ఉంటాయి. గత 2 రోజులతో పోలిస్తే ఈరోజు కాసింత ఊరట మీకు లభించే పరిస్థితి ఉంటుంది. ఆడవాళ్ళు లేదా ఆడ బంధువుల వల్ల ఏదైనా సరే సహాయ సహకారాలు లభిస్తాయి. తర్వాత కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే గనక ఒక స్పష్టమైన రూపానికైతే తీసుకురాగలుగుతారు. విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలకంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈరోజు మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామిని పూజించుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికైతే గనక ఈరోజు కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానసికంగా సరిగ్గా నిలవరించుకోలేకపోవటం, రెండు రకాల ఆలోచనలు ఎక్కువగా తగలటం, తర్వాత చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా ఏవైనా సరే చిన్న ఆరాటాలు వెంటాడుతూ ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. నాన్న వైపు ఉండే బంధువుల ప్రవర్తన మీకు కొంత ఇబ్బంది కలిగించడం అనేది అయితే ఉంటుంది. సంతాన పరంగా మాత్రం అభివృద్ధి ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఏదైనా దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతాయి. అయితే సాయంకాలం అయిన తర్వాత నుంచి, అంటే ముఖ్యంగా 12:30 దాటిన తర్వాత నుంచి క్రమంగా కొద్దిగా మీ రోజు అనేది బలహీనపడుతుంది కనుక ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు 12 లోపు పూర్తి చేసుకోవటం మంచిది. సాయంకాలం వాహనాలు అవి నడిపేప్పుడు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇంకా మిగతా అన్ని వ్యవహారాలు కూడా యథాప్రకారంగా సాగిపోతాయి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మీకు శ్రేష్టంగా ఉంటాయి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం ఈరోజు కూడా ఎంతో కొంత జాగ్రత్త పడవలసిన అవసరం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. ముఖ్యంగా మూలా నక్షత్రం వారికి ఏవైనా సరే కొంత చికాకులు ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారికి కూడా దీర్ఘకాలిక వ్యాధులు వెంటాడొచ్చు. ఇక మిగతా అన్ని వ్యవహారాలు కూడా సజావుగా సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మానసికంగా నలిగిపోవటం అనేది అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. ఇంటి లేదా మన ఆత్మీయ బంధువుల రూపేణా ఏమైనా సరే కొంత బాధ పడే సన్నివేశాలు చోటు చేసుకోవచ్చు. అలాగే అనుకోని రీతిలో మనం కలిసే వ్యక్తుల ద్వారా కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అధిక ధన వ్యయం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు కొత్త వాటికి సాధ్యమైనంత వరకు కూడా వాయిదా వేసుకోవటం అనేది మంచిది. ఈరోజు మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మరి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా విశ్రాంతి లేని విధానం అయితే కనిపిస్తుంది. ఎంత కష్టపడుతున్నా కూడా ఆ కష్టానికి తగినంత రాబడి రాకపోవటం, కరెక్ట్గా రాబడి వస్తుంది అనుకునే మూమెంట్లో మనకి ఏదైనా సరే అది వాయిదా పడటం, లేదా మన శారీరక ఆరోగ్యం సహకరించకపోవటం, తద్వారా వచ్చే అవకాశాలని పోగొట్టుకోవటం, లేదా ముందుకు తీసుకెళ్ళలేకపోవటం, ఈ రకంగా తర్జన భర్జలతో ఈ రోజంతా కూడా ఎక్కువగా సాగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దైవవశాత్తు ఎలాంటి ఇబ్బంది ఉన్నా చివరి నిమిషంలో మాత్రం ఏదో రకంగా మాత్రం ఒడ్డెక్కటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీన రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పనైనా సరే అది చాలా సక్రమంగా పూర్తవటం, ఎంతో కొంత మనకి మానసికంగా ఆనందం ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. ఆడ బంధువుల వల్ల మీకు కూడా ఈరోజు కొంత సహాయ సహకారాలు లభిస్తాయి. తర్వాత మధ్యవర్తిత్వంతో, అంటే బ్రోకరేజింగ్ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఈరోజు అనుకుని తలంపుగా కొంత అదృష్టం మీ వంతు రావటం అనేది అయితే కనిపిస్తుంది. గత కొద్ది నెలలుగా ఏదైనా సరే అలసిపోయినది ఇది ఉంటే కనుక ఈరోజు ఎంతో కొంత ప్రశాంతత రావటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీకు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి.